ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వనపర్తి జిల్లా వాసులు అసహించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటింటికి తిరుగుతూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. వనపర్తి మున్సిపాలిటీలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, బాకీ కార్డులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఎటువంటి స్పందన వస్తావు? స్పందన అంటే అసలు ప్రజలు హామీ ఇచ్చిపోయిన వాళ్ళు, ఓటేసుకున్న వాళ్ళు కనుక ఎదురొస్తే మీద పడి కరిసేటట్లు జనం అంత కోపంగా ఉన్నారు. చాలా ఏయాభావంతోనో అసహ్యంగా తిడుతుండ్రు కాంగ్రెస్ పార్టీని. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ముఖం చూపేని వాళ్ళైతే రాని వాళ్ళ సంగతి చెప్తాం అన్నట్లు చాలా కోపంగా ఉన్నారు. చాలా కోపము, కసి, వ్యతిరేకత, ఏయాభావం, అసహ్యం ఇవన్నీ ఉన్నాయి ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద. మహిళల పెన్షన్లు కావచ్చు, లేకుంటే వృద్ధుల పెన్షన్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి తులం బంగారం కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకుంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు, అట్లా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పినారు. విద్యార్థినులకు ఒకటి కాదు, చెప్పిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఒకటి అరా మొదలుపెట్టినరు, అసంపూర్తి వదిలేస్తారు, మిగతా అసలు ముట్టుకోలేదు ఇప్పటిదాకా. కాబట్టి మా పార్టీ తరఫున ఏదైతే ఈ ప్రభుత్వం, ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీల మొత్తానికి సంబంధించి ఈ 22 నెలల కాలంలో ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డారో ఈ కార్డులలో వివరిస్తూ వాళ్ళ ప్రజలకు అవన్నీ కూడా అందిస్తుంటారంటే కార్డును వాళ్ళు స్వీకరించడంతో పాటు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా ఎన్నికలు వస్తే మళ్ళీ మీకే ఇస్తామంటే మాట్లాడుతాం. అంటే మేము ఎన్నికల కోణంలో చూస్తలేము, కానీ ప్రజలు ఆతరంగా ఉన్నారు. అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. అంటే వాళ్ళకున్న కోపం ఏంటంటే ఇప్పుడు కానీ ఎన్నికలు వచ్చింటే అర్జెంటుగా వీళ్ళని దించేస్తుంటే కదా అనేటువంటి ఆవేదనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కావచ్చు, వీటిలలో కాంగ్రెస్ బాకీ కార్డు గేమ్ చేంజర్గా ఉండబోతుందని భావిస్తారు. 100% ఇదొక కొత్త వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ మాది. అంటే ప్రజల్లోకి ఒక అంశాన్ని చాలా చొరవగా, వేగంగా తీసుకుపోవడానికి, చురుకుగా తీసుకుపోవడానికి ఉపయుక్తమైనటువంటి ఒక స్ట్రాటజీ ఇది మేము పన్నింది. అంతిమంగా ప్రజలకు అంశం చేరాలి, దాని యొక్క ఇంపాక్ట్ ఉండాలి, దాని యొక్క ప్రభావం ఉండాలి. ఈ రెండు ఆశించి మేము మొదలుపెట్టినటువంటి బాకీ కార్డు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ప్రజల నుంచి దీని మీద ప్రతిస్పందన వస్తూ ఉంది. చాలా అద్భుతంగా వస్తూ ఉంది. అయితే ఈ రైతులు యూరియా కష్టాలు కావచ్చు, బోనస్ కూడా ఇప్పటి వరకు పడలేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇది అది అనేది ఏం లేదు. సర్వం చెప్పిన ప్రతి మాట బోగసే, చెప్పిన ప్రతి మాట అబద్ధమే, ఇచ్చిన ప్రతి హామీ బూటకమే. ఇది ప్రజలకు అర్థమైపోయింది, స్పష్టంగా అర్థమైపోయింది. రైతులు ఇప్పుడు మనం తిరుగుతున్నటువంటి ఈ వాళ్ళలో వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులే ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలు. అందుకే జిల్లా కేంద్రం నుంచి మొదలుపెట్టినాం ఈరోజు మేము ఇక్కడ. వాస్తవంగా పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో ఉన్నాయి, ఎంపీటీసీలు గ్రామాలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు లేవు, కానీ ఇవి కూడా తర్వాత వెంటనే ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా వ్యవసాయదారులు, తక్షణం యూరియా బాధలు పడ్డటువంటి వాళ్ళు, ఫ్రెష్గా వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండేటువంటి కష్టాలు అవన్నీ, అందుకోసం ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని, తర్వాత ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతోటి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఏ ఎన్నికలైనా సరే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా నుంచి.